హలో, నా పేరు డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్ ఆక్సిజన్. నేను గత 30 సంవత్సరాలకు పైగా రియల్ ఎస్టేట్లో వేల ట్రాన్సాక్షన్ కంక్లూడ్ చేశాను. బోత్ టెనెంట్స్, ఓనర్స్, ల్యాండ్లార్డ్స్, బయ్యర్స్, ఇన్వెస్టర్స్. అదేవిధంగా వేల మంది రియల్ ఎస్టేట్ ఏజెంట్ ట్రైన్ చేశాను. వాళ్ళు ఇండిపెండెంట్ లీడర్స్గా దే ఆర్ ఎర్నింగ్ ల్యాక్స్ ఫర్ ఎవ్రీ మంత్. పీపుల్ హ్యావ్ స్టార్టెడ్ ఎర్నింగ్ విత్ 50,000, 1 lakh. స్లోగా ఒక 5 years వెళ్ళేసరికి మీకు డెఫినెట్గా మంత్కి 8 to 10 lakhs సంపాదించే కెపాసిటీకి వస్తున్నారు. ద ట్రైనింగ్ వాట్ వీ గివ్ ఈజ్ అ యూనిక్ ట్రైనింగ్. వీ స్పెండ్ మోర్ టైం దేని మీద అంటే థియరీతో పాటు కేస్ స్టడీస్, అసైన్మెంట్స్, ప్రాక్టికల్, ఆన్సైట్ ఎక్స్పీరియన్స్ అండ్ రోల్ ప్లేస్. ముఖ్యంగా మీతో ఏజెంట్లుగా మాట్లాడించి మీరు చేసే మిస్టేక్స్ అయినా చూసుకుంటారు. ఇవాళ టాపిక్ ఏంటంటే బిల్డర్ కానీ ఇన్వెస్టర్ కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్వెస్ట్ చేయాలా, ఇన్వెస్ట్ చేస్తే ఎక్కడ చేయాలి? ఇది ఒక $1 billion క్వశ్చన్. ఇది చాలాసార్లు ఆన్సర్ చేసాం. దీనికి సరైన ఆన్సర్ చెప్పడం కరెక్ట్, బట్ నాకు తెలిసిన కొద్దిపాటి ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తాను. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పుడు టూల్ అండి, మనీ ఎర్నింగ్ టూల్. దెర్ ఆర్ సమ్ అసెట్స్ విచ్ ఆర్ లయబుల్ టు అస్, దెర్ ఆర్ సమ్ అసెట్స్ విచ్ గివ్స్ మనీ టు అస్. అది మనం చూసుకోవాలి. ఇప్పుడు కారు, మొబైల్ ఇవన్నీ కూడా లయబిలిటీస్ టు అస్. కారు కొంటారు కానీ మీరు ఎక్కువ వాడరు. చాలామంది కారు, బైకు లేదా 2 కార్లు ఉంటాయి, ఒక కారు పక్కన పెడతారు. సో ఇట్స్ ఎ లయబిలిటీ టు అస్. సో కొన్ని చూసుకోవాలి, కొన్ని రిక్వైర్మెంట్ ఉన్నా మన రిక్వైర్మెంట్ కొనుక్కోవాలి. ఇప్పుడు బిల్డర్స్ ప్రస్తుతం యాజ్ ఆఫ్ టుడే ఎస్పెషల్లీ ఇన్ తెలంగాణ, ఆంధ్ర కూడా బిల్డర్స్ అనేది కొంచెం స్లో డౌన్గా ఉన్నారు. ఎందుకంటే ఆంధ్రాకి ఒక డిఫరెంట్ ప్రాబ్లం అయితే ఇక్కడ ఒక డిఫరెంట్ ప్రాబ్లం. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఆంధ్ర క్యాపిటల్ అవుతుంది కాబట్టి అమరావతి డెవలప్ అయితే తెలంగాణ, హైదరాబాద్ పడిపోతుంది. ఇట్స్ రాంగ్ అండి. ఎందుకంటే తెలంగాణలో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్లో ఒకటే కాదు, ఆంధ్రప్రదేశ్ ఒక పార్ట్, బెంగళూరు ఒక పార్ట్, చెన్నై ఒక పార్ట్. ఇవన్నీ బయట నుండి వచ్చే US, UK, ఆస్ట్రేలియా, సిడ్నీ, మిడిల్ ఈస్ట్, దుబాయ్, సింగపూర్ అందరూ ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో అదేవిధంగా నార్త్ ఇండియా, ఈస్ట్ ఇండియా, వెస్ట్ ఇండియా వాళ్ళు కూడా పెడుతున్నారు. సో మన లోకల్ ఇన్వెస్ట్మెంట్ నాట్ క్రాస్ 25-30%, మిగతా 70% బయట నుండి వస్తున్నాయి. కాబట్టి రియల్ ఎస్టేట్ అప్స్ అండ్ డౌన్స్ అనేది ఇట్స్ వేవ్ లెంత్, అప్ అండ్ డౌన్. సో రోడ్డు మీద అప్ వస్తే డౌన్ వస్తే, డౌన్ వస్తే మళ్ళీ అప్ వస్తుంది. సో ప్రస్తుతం వీఆర్ ఇంటూ బయర్స్ మార్కెట్. ఒకప్పుడు సెల్లర్స్ మార్కెట్ ఉంటే మరి వెరీ సూన్ ఇట్స్ గోయింగ్ టు బికమ్ యాజ్ ఎ సెల్లర్ మార్కెట్. సో నేను అనేది ఏంటంటే బిల్డర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ డెఫినెట్గా ఇన్వెస్ట్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ టుడే ఒక పర్టికులర్ జోన్లో బాగా హైపోయి అక్కడ బాగా ఇన్వెస్ట్మెంట్ జరిగింది. అండ్ నాకు తెలిసి కొన్ని రోజుల తర్వాత వేరే జోన్లు పికప్ అవుతుంది. వెస్ట్ జోన్ అనేది కొద్ది సాచురేటెడ్ స్టేజ్కి వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ ఓవరాల్ దాకా మీకు ఫిల్ అయిపోయింది. మోకిలా, శంకరపల్లి, నవాపేట్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, తెల్లాపూర్, కొల్లూరు, సంగారెడ్డి ఇవన్నీ కూడా విత్ ఇన్ ద సిటీ అయిపోతున్నాయి ఆల్మోస్ట్. సో బయర్స్ కానీ బిల్డర్స్ కానీ ఇన్వెస్ట్ చేయొచ్చు. కొద్దిగా ఇంకా మేబీ నెక్స్ట్ 3 to 6 months ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. తెలంగాణ గవర్నమెంట్ ప్లాన్ ఏంటి, వాళ్ళ విజన్ ఏంటి, ఏం చేయాలనుకుంటున్నారు, ఎక్కడ చేయాలనుకుంటున్నారు, ఎంత టైంలో చేయాలనుకుంటున్నారు, ఒకటి అది. రెండోది RRR కనుక ఒకసారి ఆల్రెడీ ల్యాండ్ పూలింగ్ అగ్రెసివ్గా జరుగుతుంది. I think they are going to release tenders shortly and they will evaluate technical bid and commercial bid. అది చేసిన తర్వాత మీకు డెఫినెట్గా ఒకసారి RRR యాక్షన్లోకి వచ్చిందంటే లాట్ ఆఫ్ మైగ్రేషన్ విల్ హ్యాపన్ ఫ్రమ్ ద సిటీ టు RRR తెలంగాణ బార్డర్. అండ్ RRRకి 5 kilometers అటు కానీ ఇటు కానీ పెట్టుకుంటే చాలా మంచిది. ఇప్పుడు చాలామంది అన్నట్టు గచ్చిబౌలిలో, కుకట్పల్లిలో, దిల్సుఖ్ నగర్లో, ECIలో, చందానగర్లో కొనుక్కోలేదని బాధపడుతున్నారు చాలామంది ఇన్వెస్టర్స్. 25 years బ్యాక్ పెట్టుంటే ఈరోజు గోల్డ్ మైన్. అప్పుడు 5,000, 2,000, 3,000 కొనేది ఇప్పుడు 1,00,000, 2,00,000 అయిపోయింది. అంటే ట్రమండస్ చేంజ్. సో ఇప్పుడు నేను చెప్పబోయే ఏరియాలు సంగారెడ్డి తర్వాత మీకు రుద్రారం, పెద్దాపూర్, సదాశివపేట్, శ్రీశైలంలో ఆఫ్టర్ తుక్కుగూడెం, ముచ్చర్ల, కందుకూర్, అమంగల్, కడతాల్ అంతవరకు అది వెళ్తుంది. ఇటు వచ్చేసరికి శంకరపల్లి, మోకిలా, మెహతాబ్ ఖాన్ కూడా, నవాపేట్, వికారాబాద్ ఇవన్నీ రోడ్లు కూడా ఇంకా కొన్ని ఫ్యూచర్లో ఇవన్నీ ఈస్ట్ జోన్ ఈజ్ గోయింగ్ టు పికప్. ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ ఏరియాస్. అయితే గవర్నమెంట్ దగ్గర నుండి మాత్రం ఫైల్స్ మూవ్ అవ్వట్లేదని విన్నాం. చాలామంది బిల్డర్స్ దే ఆర్ రిగ్రెటింగ్. ఏంటంటే ఫైల్స్ అనేది క్లియరెన్స్ అవ్వాలండి. ఇండస్ట్రీ పాలసీ లేదా అప్రూవల్ పాలసీ షుడ్ బి. రేవంత్ రెడ్డి గారు మొన్న ఒక మీటింగ్లో క్రెడై ముందు ఒక మీటింగ్ బిల్డర్స్ ఫస్ట్ టైం కలిసిన 7 months తర్వాత ఈస్ గివెన్ ఎ బ్లాంక్ చెక్. ఏంటంటే మీ బిల్డర్స్ అందరూ కలిసి, మీ ఇన్వెస్టర్స్ అందరూ కలిసి ఏ ఏరియాలో డెవలప్ చేయాలి, మీకు గవర్నమెంట్ ఎటువంటి సపోర్ట్ కావాలో మీరు ఒక మెమరాండం చేయండి, దాన్ని మనం పరిశీలిద్దాం. నేను సానుకూలంగా ఉన్నాను. ఇఫ్ రిక్వైర్డ్ ఆ పాలసీల అప్రూవల్ కోసం వెదర్ రేరా అప్రూవల్ కానీ, వెదర్ DTCB, GHMC, HMD అప్రూవల్ కానీ, లేదా బిల్డింగ్ పర్మిషన్స్ కానీ
ఏది కావాలనుకున్నా మీరు స్పందిస్తే నేను సానుకూలంగా ఉన్నాను. యూ కమ్ అప్ విత్ ఎ రిపోర్ట్ అండ్ ఇఫ్ రిక్వైర్డ్ ఐ విల్ పుట్ ఎ ఐఏఎస్ ఆఫీసర్ లెవెల్ పర్సన్ టు మానిటర్ దీస్ అప్రూవల్స్. అండ్ అంతేకాకుండా మా గవర్నమెంట్ వాళ్ళు మీ దగ్గరకు వచ్చి అప్రూవల్ ఇచ్చేటట్టు చేస్తానన్నారు. సో అది చాలా పెద్ద మాట. ఎంతవరకు అమలుపరుచు ఇప్పుడు ఏమవుతుందంటే ది బిల్డర్స్ ఆర్ ది బయ్యర్స్ ఇన్వెస్ట్ దే షుడ్ రౌండ్ తిరుగుతుండాలి డిపార్ట్మెంట్ చుట్టూ. అలా కాకుండా వీళ్ళు ఏమంటున్నారంటే సింగిల్గా మీరు పెట్టండి, వీలైతే మా గవర్నమెంట్ ఆఫీసర్ వచ్చి మీ ప్రెమిసెస్లోనే చెక్ చేసి అప్రూవల్ ఇస్తారు. సో దట్స్ ఎ వెరీ పాజిటివ్ సైన్. బట్ అది జరగలేదు, జరగాల్సిన అవసరం ఉంది. జరిగితే మాత్రం ఇట్స్ గోయింగ్ టు ఏ గోల్డ్ మైన్ టు ది బిల్డర్స్ అండ్ ఇన్వెస్టర్స్. అది గత 1 ఇయర్గా కూడా కొద్ది స్లో డౌన్ ఉంది. ఫస్ట్ 6 months గవర్నమెంట్ హ్యాస్ టు ఫోకస్ ఆన్ ది స్కీమ్స్ declared by them and to understand the current position of the తెలంగాణ స్టేట్. అప్పులు ఉన్నాయి, డబ్బులు ఎలా దావు సెల్లర్ 40,000 crores అట్లా మన శ్రీధర్ బాబు కొన్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. వేర్ ఎట్ టు సీ ది మోర్ యాక్షన్స్. అనుకున్నంతగా జరగట్లేదని అంటున్నారు. యాక్షన్స్ జరిగితే మాత్రం డెఫినెట్లీ ఇన్వెస్ట్మెంట్ విల్ గో. అండ్ నాకు తెలిసి నెక్స్ట్ 5 to 6 monthsలో రియల్ ఎస్టేట్ ఈస్ గోయింగ్ టు టేక్ ఆఫ్ అగైన్ ఇన్ తెలంగాణ. అండ్ ఇట్ విల్ బి విన్ సిచ్యువేషన్ టు ది బిల్డర్, ఇన్వెస్టర్, ఏజెంట్, గవర్నమెంట్. సో రేవంత్ రెడ్డి గారు ఇంకోటి కూడా అన్నారు, మీరు ప్రపోజల్ ఇచ్చినప్పుడు యూ కీప్ మీకు బెనిఫిట్ ఉండాలి, ఇన్వెస్టర్ బెనిఫిట్ ఉండాలి, బయ్యర్కి బెనిఫిట్ ఉండాలి, అట్లానే గవర్నమెంట్ కూడా బెనిఫిట్ ఉండాలి. సో గవర్నమెంట్ ఆల్సో హ్యాస్ టు గెట్ సమ్ రెవెన్యూ. దాంతోపాటు ఇప్పుడు ఏముందంటే గవర్నమెంట్ రెవెన్యూ ఇచ్చిందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండ్ చేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ లాట్ ఆఫ్ మనీ ఈస్ కమింగ్, బట్ రావాల్సినంత రావట్లేదు. సో ది గవర్నమెంట్ హ్యాస్ గివెన్ అ క్లియర్ మ్యాండేట్ టు ది బిల్డర్స్. బట్ అది ఎంతవరకు అవుతుంది అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. గవర్నమెంట్ ఒకసారి ఆ ప్రపోజల్ ఇచ్చి యాక్షన్ స్టార్ట్ అయిన తర్వాత మనీ రియల్ ఎస్టేట్లో ఉన్నది. ఒకప్పుడు అగ్రికల్చర్, అట్లానే ఫార్మా, మెడికల్, ఐటీ, సాఫ్ట్వేర్లో బాగా వచ్చాయి. ఇప్పుడు లేటెస్ట్ అండ్ తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు కావాలంటే ది ఓన్లీ వే ఈజ్ రియల్ ఎస్టేట్. సో రియల్ ఎస్టేట్ డెవలప్ అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలి, రియల్ ఎస్టేట్ డెవలప్ అవ్వాలి, దాని రెవెన్యూ డెవలప్ అవుతుంది. సో ఒకసారి రిజిస్ట్రేషన్ రేట్స్, బ్యాంక్ బేసిక్ భూమి రేట్లు పెంచారంటే గవర్నమెంట్ రెవెన్యూ విల్ ఇంక్రీజ్ అనదర్ 20-25%. యాజ్ ఆఫ్ టుడే దాదాపు 1 lakh crores పైన ఉంది, ఇండైరెక్ట్ అండ్ డైరెక్ట్. సో దీని మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా నా పేరు డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO అండ్ రియల్ ఎస్టేట్ అనలిస్ట్. నంబర్ ఈజ్ 9949579170. మీరు డెఫినెట్గా ఈ వీడియోలు చూసి స్పందిస్తున్నారు, ఇంకా స్పందిస్తూ ఉండండి. మరిన్ని వీడియోలు చేస్తాం. నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే బయ్యర్స్ని, ఇన్వెస్టర్స్ని, రియల్ ఎస్టేట్ నుండి ప్రొటెక్ట్ చేయాలి, అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయాలి. ఈ ప్రీ లాంచ్లు కానీ మిగతా కార్యక్రమంలో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండాలని మా ప్రయత్నం. ఈ ప్రయత్నాన్ని మీరు ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్.